లేఅవుట్ ట్యాబ్ లో చూసుకుంటే మనకి థీమ్స్ గ్రూప్ ఉంది, పేజ్ సెటప్ గ్రూప్ ఉంది, స్కేల్ టు ఫిట్, షీట్ ఆప్షన్స్ అండ్ అరేంజ్. ఈ టోటల్ గా ఈ గ్రూప్స్ గురించి అన్ని కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. ఓకే, జస్ట్ మినిట్, 5 minutes డిస్టర్బెన్స్ వస్తుంది, 2 minutes అండి. ఓకే, డన్. చూడండి, మనం ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్ లేఅవుట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఉండేది ఏంటండి, థీమ్స్. అంటే పేజ్ లేఅవుట్ అంటే ఏంటి, మనకి లేఅవుట్ లో పేజ్ లేఅవుట్ అంటే ఏంటి, ఒక పేజ్ లేఅవుట్ ఎలా ఉంటది, దానికి అప్లై చేయాల్సిన థీమ్స్ ఏంటి, దానికి అప్లై చేయాల్సిన పేజ్ ఆప్షన్స్ ఏంటి, ఓకేనా, అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోబోతున్నామండి. దీనిలో మెయిన్ గా మనకి ఏంటి అంటే చూడండి, అక్కడ ఫస్ట్ థీమ్స్ ఉంది. థీమ్స్ అంటే మీకు నచ్చిన థీమ్, ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ మనం టేబుల్ అప్లై చేయలేదు, మనం బార్డర్ అప్లై చేసాం. ఇన్ కేస్ మీరు టేబుల్ అప్లై చేస్తే దానికి సంబంధించిన థీమ్ వస్తుందండి. జస్ట్ మినిట్ అండి, ఇవన్నీ క్లియర్ చేద్దాం అవసరం లేనివి. ఓకే, డన్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని యాజ్ టీజ్ గా మనం పాత టేబుల్ ఎలా ఉందో ఆ టేబుల్ అలా తీసుకున్నాం. ఇప్పుడు ఆ టేబుల్ చూసుకుంటే దానిలో మనకి నేను టేబుల్ డిజైన్ చేస్తాను. టేబుల్ డిజైన్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్సెట్ ట్యాబ్ లో టేబుల్ అని ఉంటుంది. ఆ టేబుల్ మనం డిజైన్ చేసుకోవచ్చు, అలా యూజ్ చేసి అన్నాను. ఇప్పుడు టేబుల్ అని ప్రెస్ చేయగానే టోటల్ సెలెక్ట్ అయిపోయింది, ఓకే అంటాను, ఆటోమేటిక్ గా టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి దీనిలో చూడండి, పేజ్ లేఅవుట్ లో దీనిలో మనం థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం టేబుల్ అప్లై చేస్తేనే థీమ్స్ కొంచెం మనకి కనిపిస్తుంది క్లియర్ గా. చూడండి, ఇప్పుడు నేను థీమ్ అక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూడండి, నేను కలర్ అలా సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది, చూసారా. థీమ్స్ అంటే చూసారా చేంజ్ అవుతుంది. సో అలా మనం ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ వీ కెన్ చేంజ్ దట్ థీమ్. ఓకే, బై సెలెక్టింగ్ ద పర్టికులర్ థీమ్ ఆప్షన్ వీ కెన్ చేంజ్ ద టేబుల్ థీమ్. సో అలా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే. చూడండి, ఏ చేంజ్ కావాలంటే ఆ చేంజ్ వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా అక్కడ, చూసారా. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు థీమ్స్. ఇన్ కేస్ మనం అంటే థీమ్స్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు కలర్స్ ఏమైనా మార్చుకోవాలి ఆ థీమ్ లో అనుకుంటే ఆ థీమ్ లో కలర్ ఎలా మార్చుకోవచ్చు. సేమ్ థీమ్ అలానే ఉంటది, అప్లై అవుతుంది, కాకపోతే కలర్స్ చేంజ్ అవుతాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సో అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫాంట్స్ కూడా మనం మార్చుకోవచ్చు అండి. ఫాంట్ స్టైల్ మీరు క్యాలిబర్ అంటే క్యాలిబర్, ఓకేనా, ఏదంటే ఎలా పెట్టుకోండి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. మీరు ఎలా కాంటే అలా పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ దీన్ని. ఓకే, మనం ఎలా కాంటే అలా సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఆ థీమ్స్ ని, ఐ మీన్ ఆ ఫాంట్స్ ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు అంతగా ఎఫెక్ట్స్ అనేవి అంత ఐ మీన్ అంత క్లారిటీగా మనకు కనిపించవండి. కాకపోతే ఎఫెక్ట్స్ మీరు చూసుకుంటే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి దానిలో. ఓకే, అది లైట్ చేంజెస్ అండి, అంత ఎఫెక్ట్స్ ఏమి అంతగా మీకు కనిపించవు దానిలో. సో థీమ్స్ అనే ఆప్షన్ మనం ఎక్కువగా యూజ్ చేయమండి. మనం టేబుల్ డిజైన్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం, అంతకు మించి. ఓకే, నేను చెప్తానండి దాని గురించి ఎందుకు రావట్లేదని. డేటా ఎంటర్ చేసిన తర్వాత కాలమ్స్ రోస్ వస్తాయండి, ఎందుకు రావు, మీరు బార్డర్స్ అప్లై చేస్తే కాలమ్స్ రోస్ వస్తాయి. మీరు బార్డర్స్ అప్లై చేయకుండా డైరెక్ట్ ప్రింట్ అంటే ప్రింట్ లో రావండి. ఓకే, సో అప్లై చేయాలి బార్డర్స్, ఎప్పుడైనా బార్డర్స్ కంపల్సరీగా అప్లై చేయాలండి. చూడండి, ఇప్పుడు నేను బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ నేను బార్డర్ లేకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, వీటికి నేను బార్డర్స్ తీసేస్తున్నాను టోటల్ గా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీరు డౌట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇది ఉంది, ఇప్పుడు నేను బార్డర్స్ తీసి చూపిస్తా, నో బార్డర్ అని పెడతా, నో బార్డర్. సో ఇప్పుడు నాకు బార్డర్స్ లేవు. ఇప్పుడు నేను కంట్రోల్ పి ప్రెస్ చేశాను అనుకోండి, ప్రింట్ ఆప్షన్ నాకు చూపిస్తుంది, దానిలో బార్డర్స్ కనిపించవు. చూసారా, బార్డర్స్ కనిపించలేదు. అక్కడ నాకు ఎలా కనిపిస్తుంది, ఆ స్క్రీన్ మీకు షేర్ అయిందా? ఓకే, డన్, నా స్క్రీన్ షేర్ లోనే ఉంది. సో బార్డర్స్ మీకు కనిపించట్లేదు అక్కడ. కానీ వేరే మీరు ఇన్ కేస్
బార్డర్స్ అప్లై చేశారు అనుకోండి, ఇక్కడ బార్డర్స్ అప్లై చేసి చూడండి, ఆల్ బార్డర్స్ అనండి. ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేయండి, ఇప్పుడు మీకు బార్డర్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో మనం ఏంటంటే బార్డర్స్ అనేవి అప్లై చేయాలండి, అప్లై చేయకపోతే మన దీనిలో కనిపించవు. ఓకే, వదిలేయండి, మన క్లాస్కి వచ్చేద్దాం. సో పేజ్ లేఅవుట్ లో మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎఫెక్ట్స్ అనేవి చూసాం, థీమ్స్ ఎలా మార్చాలి, దాని కలర్స్, ఫాంట్స్, ఎఫెక్ట్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు పేజ్ సెటప్ అండి. పేజ్ సెటప్ వచ్చేసరికి ఈ పేజ్ సెటప్ లో మెయిన్ గా మనం మార్జిన్స్ అండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి, మార్జిన్. ఐ మీన్ ఫస్ట్ కండిషన్ ఏంటి, కమాండ్ మార్జిన్ అండి. మార్జిన్స్ అంటే అడ్జస్ట్ మార్జిన్స్ అండి. అక్కడ మీకు కర్సర్ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా బటన్ ఐడెంటిఫై లేకపోతే దాని మీద మనం ఐ మీన్ కర్సర్ అలా పెడితే ఆటోమేటిక్ గా మనకి అక్కడ టెక్స్ట్ చూపిస్తుందండి. అడ్జస్ట్ మార్జిన్స్, సెట్ ద మార్జిన్ సైజెస్ ఫర్ ద ఎంటైర్ డాక్యుమెంట్ ఆఫ్ ది ఆర్ ద కరెంట్ సెషన్ అని ఉంది. అంటే ఏంటి, మనం మార్జిన్స్ మొత్తం ఎంటైర్ గా మార్చుకోవచ్చు. ఓకేనా, అంటే డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రింట్ చేస్తామో దాని మార్జిన్స్ కూడా మార్చుకోవచ్చు అని ఉంది. ఇక్కడ మార్జిన్స్ ఆప్షన్స్ ఏంటి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, లాస్ట్ కస్టమ్ సెట్టింగ్ అంటే నేను లాస్ట్ లో ఏది చేశానో అది సెట్టింగ్స్ ఉంటాయి. అంటే బేసిక్ థింగ్స్ నార్మల్, వైడ్, నారో అని 3 ఉంటాయి. నార్మల్ అంటే నార్మల్ సెట్టింగ్ అండి. ఓకేనా, వైడ్ అంటే కొంచెం దగ్గరగా వస్తుంది, అంటే బోర్డర్స్ లెఫ్ట్ బోర్డర్, రైట్ బోర్డర్ కొంచెం దగ్గరగా ఉంటది. ఓకేనా, అండ్ నెక్స్ట్ నారో బార్డర్స్ అంటే టోటల్ గా బార్డర్స్ అన్ని కూడా నారో సైజ్ లో ఉంటాయి. ఓకే, అలా ఉంటదండి మనకి ఇక్కడ బార్డర్స్ అనేవి. మీకు కావాలంటే ఒకసారి నేను ప్రింట్ ప్రివ్యూలో చూపించమంటే చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నార్మల్ లో ఉన్నాం, ఎందుకంటే నార్మల్ సెలెక్ట్ చేసి ఉంది. మీరు లేదు, మీరు వైడ్ కావాలనుకుంటే వైడ్ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఉంచానండి. ఇక్కడ చూడండి, మీకు బాగా క్లారిటీ ఉండాలంటే ఇక్కడ మీకు ఒక డాటెడ్ లైన్ వచ్చింది చూసారా, డేట్ ఆఫ్ బర్త్ పక్కన డాటెడ్ లైన్ ఇక్కడ వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందంటే నారో అన్నాను కదా నేను, సారీ వైడ్ అన్నానా, ఏమన్నా నేను వైడ్ అన్నాను. వైడ్ అన్న వల్ల ఏమైందంటే మార్జిన్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసింది, అంటే ఇక్కడతో పేజ్ ఎండ్ అయిపోతుంది. డాటెడ్ లైన్ ఇక్కడ ఉంది అంటే ఆ పేజ్, ఈ పేజ్ 1 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది పేజ్ 2 చూసారా, ఇదంతా పేజ్ 1. ఎక్కడ నుండి అంటే సారీ జస్ట్ మినిట్, ఇక్కడ రవి అని ఉంది కదా, ఈ రవి నుండి టోటల్ గా ఇంతవరకు. ఓకే, నేమ్ నుండి కాంటాక్ట్ నంబర్, కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్ ఒక పేజ్, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సోషల్ సైన్స్, జేకే ఇవన్నీ కూడా ఒక పేజ్. ఎందుకంటే మీకు డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. కావాలంటే మీకు సైజు డిక్రీజ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ డాటెడ్ లైన్స్, ఇదంతా డాటెడ్ లైన్, ఇదంతా ఒక డాటెడ్ లైన్. అంటే ఇదొక పేజ్ అండ్ ఇదొక పేజ్ అండ్ ఇదొక పేజ్, ఇదొక పేజ్, అలా పేజెస్ డివైడ్ అయిపోయింది. ఎందుకు, అది నేను నారో అంటే వైడ్ పెట్టాను కాబట్టి. అదే నార్మల్ లో పెడతాను చూడండి, నార్మల్ లో పెడితే పేజ్ చూడండి మారుతుంది. జస్ట్ అ మినిట్, మీకు ప్రింట్ ప్రివ్యూలో చూపిస్తా చూడండి, మీకు చేంజ్ మీకు తెలుస్తుంది బాగా. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, ఇక్కడ ఎడ్జెస్ మనకి బార్డర్స్ ఎలా వచ్చింది, బార్డర్స్ కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎలా వచ్చింది అంటే నార్మల్ బార్డర్ ఎలా ఉంటుందో అలా వచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు అంటే ఇది మనకి సైజ్ సరిపోలేదండి, అందుకోసం ఇక్కడ కట్ అయ్యింది. డోంట్ వర్రీ, ఇక్కడ మీకు అది కూడా క్లారిటీ చేసి చూపిస్తాను. ఓకే డన్. ఇప్పుడు చూడండి కంట్రోల్ P. ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటే ఇది చూసారా, మీకు నార్మల్ ఇది. ఓకే, ఇది నార్మల్ మార్జిన్స్ తోని, అండ్ వేరే ఇక్కడే ఉంటుంది మీకు నార్మల్ మార్జిన్స్ అండ్ వైడ్ మార్జిన్స్ అండ్ నార్మల్ మార్జిన్. ఇప్పుడు వైడ్ మార్జిన్స్ చూడండి, జస్ట్ మినిట్ అండి. వైడ్ మార్జిన్స్ చూసారా, డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ కంట్రీ వచ్చింది. అంటే బార్డర్ అనేది ఏమైందంటే దగ్గరగా వచ్చేసింది, లెఫ్ట్ బార్డర్ అండ్ రైట్ బార్డర్, అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీకు నారో బార్డర్స్ పెడతాను, నారో బార్డర్స్ తో ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. నారో బార్డర్ చూసారా, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్ కూడా యాడ్ అయ్యింది. అంటే ఏంటి, ఇక్కడ బార్డర్స్ చూసారా, ఈ బార్డర్ చాలా నారోగా ఉంది అండ్ ఇక్కడ కూడా నారోగా ఉంది బార్డర్, అది అందుకని. అండ్ నెక్స్ట్ మీరు నార్మల్ పెట్టుకుంటే చూడండి బార్డర్ ఇక్కడ ఎలా ఉంటది, ఇక్కడ చూసారా, ఇక్కడ కొంచెం నార్మల్ బార్డర్ అండ్ ఇక్కడ కూడా నార్మల్ బార్డర్ వచ్చింది అందుకలుగా. అండ్ నెక్స్ట్ వైడ్ అంటే వైడ్, మీకు ఎప్పుడు వైడ్ కూడా చూసారు కదా, మరి దగ్గరగా వస్తుంది. సో అలా మీరు బార్డర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మార్జిన్స్ అంటే బార్డర్ మార్జిన్స్. ఓకేనా, ఆ చివరన ఉంటాయి కదా వాటివి. ఓకే, అలా మనం చేంజ్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. ఓకే, లాస్ట్ కస్టమ్ సెట్టింగ్స్ అంటే ఏదైతే లాస్ట్ గా మనం ఎక్కువగా యూజ్ చేసామో ఆ కస్టమ్ సెట్టింగ్స్ ని మనం మార్చుకోవచ్చు, అదే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అలా మీరు, నా వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం రిప్లై ఇవ్వండి గ్రూప్ లో, చాట్ బాక్స్ లో ఎవరైనా రిప్లై ఇవ్వండి. నా వాయిస్ ఏమైనా మీకు చేంజ్ అవుతుందా?
ఓకే డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో అలా మనం మార్జిన్స్ అనేవి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఈ మార్జిన్స్ దగ్గరగా కావాలంటే దగ్గరగా, లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. కంట్రోల్ పి ప్రెస్ చేసిన తర్వాత మీకు అప్పుడు కిందన ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా ఆగండి. జస్ట్ ఎ మినిట్ అండి. ఓకే, ఇక్కడ కింద డౌన్ లో చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ జూమ్ అయింది అనుకుంటా. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మార్జిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కస్టమ్ మనం మార్జిన్స్ ఆప్షన్స్ ఉంటాయి. అది మనం ఇలా టిక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి షో మార్జిన్స్ అని వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మీకు చూపించండి, చూడండి చూపిస్తాను. ఇక్కడ చిన్నది ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయండి, షో మార్జిన్స్ అని వస్తుంది. ఇప్పుడు మార్జిన్స్ మీకు విజిబుల్ లో ఉన్నాయి. మీరు నార్మల్ గా మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత మార్జిన్. ఓకే, చూడండి మీకు బార్డర్స్ ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు. సో దట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలాగా మీ మాన్యువల్ గా, ఆటోమేటిక్ గా కాకుండా మాన్యువల్ గా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నాకు ఎంత వరకు సైజ్ కావాలి అంతవరకు. అంటే టోటల్ గా నేను అన్ని అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా తెచ్చేస్తున్నాను. చూసారా? సో ఇలా నేను సబ్జెక్ట్స్ అన్ని కూడా తెచ్చేసుకున్నాను దగ్గరికి. అలా నేను మార్జిన్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు మార్జిన్స్ ని. ఓకేనా? ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మాన్యువల్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అది టాప్ అండి, టాప్ మార్జిన్ ఇది. అండ్ ఇది బాటమ్ మార్జిన్ అండి ఇది. ఓకే, బాటమ్ మార్జిన్ ఇది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్, అలా మీరు ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకొని మీకు మాన్యువల్ గా ఎంత వరకు కావాలో పేజ్ అంతవరకు. ఇందాక మనకి ఎక్కడ ఉండేది, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉంది, డాటెడ్ లైన్ సోషల్ దగ్గర ఉంది. సో అలా మనం ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మార్జిన్స్. ఓకే, మార్జిన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ మీకు ఒక క్లారిటీ చెప్తాను చూడండి. హోమ్ బటన్ అనేది ఫస్ట్ మనం పేజ్ ఒక ఎక్సెల్ తీసుకోగానే దానిలో ఎంటర్ చేసి దానికి కావాల్సిన స్టైల్స్ అన్ని అప్లై చేయడానికి హోమ్ బటన్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇన్సెట్ ట్యాబ్ ఏంటంటే మీరు చేసిన హోమ్ ట్యాబ్ లో చేసిన వాటన్నిటి కూడా ఎక్స్ట్రాగా ఏదైనా మీరు కొంచెం ఏంటంటే కొంచెం లుక్ కొంచెం బాగుండాలి అండ్ గ్రాఫికల్ గా ఉండాలి అన్ని కూడా అనుకుంటే ఇక్కడ మీరు ఇన్సెట్ ట్యాబ్ లోకి వస్తారండి. అండ్ ఈ హోమ్ ఇన్సెట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం ఏం చేస్తాం అంటే రెడీ అయినట్టు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం క్లారిటీగా ఉంచుకోవడం కోసం అంటే అవుట్పుట్ ఇక్కడ హోమ్ ట్యాబ్ లో మనం డేటా ఎంటర్ చేసాం, ఇన్సెట్ ట్యాబ్ లో దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ అన్ని పెట్టాం. ఇప్పుడు పేజ్ లేఅవుట్ లో పేజ్ లేఅవుట్ అంటే ప్రింట్ అనే ఆప్షన్ కరెక్ట్ గా వస్తుందా లేదా, అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయా లేదా అన్న పెర్సెప్షన్ దీనిలో ఉంటదండి. ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ తీసుకొస్తాం మనం. ఓకే, పేజ్ లేఅవుట్ అలా ఉంటది. పేజ్ లేఅవుట్ అంతా యూజ్ అవుతుంది. అంటే ఏంటి, మొత్తం చేసిన అన్నిటి కూడా లాస్ట్ లో మేకప్ చేస్తాం చూసారా, అలాగా పేజ్ లేఅవుట్. మనం చేసిందంతా కూడా పేజ్ లో వచ్చిందా లేదా ఆ పేజ్ లో అడ్జస్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తాం. ఓకే, సో మార్జిన్స్ అనేవి అలా నార్మల్, వైడ్ అండ్ నేరో మార్జిన్. అండ్ కమింగ్ టు ఓరియంటేషన్ వచ్చేసరికి ఓరియంటేషన్ అంటే ఏంటంటే పేపర్ రొటేషన్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఓరియంటేషన్ అంటే రొటేషన్ ఆఫ్ పేపర్. ఓకేనా? మీరు పోర్ట్రేట్ అంటే నిలువుగా చూడాలనుకుంటున్నారా, అడ్డంగా చూడాలనుకుంటున్నారా? నిలువుగా అంటే పోర్ట్రేట్, అడ్డంగా అంటే ల్యాండ్స్కేప్. ఇప్పుడు నాది ఏది ఎలా ఉంది అంటే పోర్ట్రేట్ లో ఉంది. అంటే మన A4 సైజ్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉంది పోర్ట్రేట్ లో. ఇప్పుడు ల్యాండ్స్కేప్ అంటే అదే A4 సైజ్ ని కొంచెం సైడ్ కి తిప్పితే ఎలా ఉంటది, అందువల్ల దానికి ల్యాండ్స్కేప్ అంటాం. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ హెచ్ దగ్గర డాటెడ్ లైన్స్ ఉన్నాయి పోర్ట్రేట్ లో. అది ఇప్పుడు ల్యాండ్స్కేప్ పెడితే ఆ డాటెడ్ లైన్స్ ఎక్కడికి వెళ్తాయి చూడండి. చూసారా, కే దగ్గరికి వచ్చింది డాటెడ్ లైన్. మీకు ఈ డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అది కే దగ్గరికి వచ్చింది. అంటే హెచ్ దగ్గర ఉంటే పోర్ట్రేట్, కే దగ్గరికి వచ్చేసరికి ల్యాండ్స్కేప్ అయింది. ఎందుకంటే ల్యాండ్స్కేప్ అంటే కొంచెం అడ్డంగా తిరిగింది కాబట్టి సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కావాలంటే మీకు ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తే చూడండి. ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది. ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పోర్ట్రేట్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని ల్యాండ్స్కేప్ లో మారుస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ అని. దీన్ని క్లిక్ చేయగానే చూడండి సైడ్ పేపర్ చూసారా, అది పేపర్ చేంజ్ ఉంటుందండి. ఇందాక పేపర్ ఎలా ఉంది, నిలువుగా ఉంది, ఇప్పుడు అడ్డంగా తిరిగింది. సో అలా మనం ల్యాండ్స్కేప్ ని, పోర్ట్రేట్ ని మనం అలా చూడొచ్చు. ఓకేనా? ల్యాండ్స్కేప్ అంటే ఎందుకు అంటే ఎక్కువ డేటా, ఎక్కువ ట్యాబ్స్ ఉండేటప్పుడు, ఎక్కువ కాలమ్స్ ఉండేటప్పుడు, మనకి డేటా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ల్యాండ్స్కేప్ ప్రిఫర్ చేస్తాం. లేదు మనకి కాలమ్స్ సరిపోయేవి అనుకుంటే అప్పుడు మనం పోర్ట్రేట్ కి ఫిక్స్ అవుతామండి. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. పేజ్ ఓరియంటేషన్ అంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు దాన్ని అనుగుణంగా మనం ఇవ్వడం అండి ప్రింట్, అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్.
అండ్ నెక్స్ట్ సైజ్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ సైజ్. సైజ్ అంటే మనం పేపర్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి, అవి ఏంటో చూద్దాం. లెటర్ సైజ్ ఒకటండి, అండ్ టేబ్లాయిడ్ అండ్ లీగల్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్, A3, A4, A5, B4, B5, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి. సైజెస్ అనేవి ఇక్కడ ఇంచెస్ చూసారా, లెటర్ ఏమో 8.5 ఇంచెస్ టు 11 ఇంచెస్ అండి. ఓకే, టేబ్లాయిడ్ అంటే 11 ఇంచెస్ ఇంటూ 11 ఇంచెస్ అంటే లెంత్ 11 ఇంచెస్, బ్రెడ్త్ 17 ఇంచెస్ చూసారా. లీగల్ అంటే 8.5 ఇంచెస్, లెంత్, బ్రెడ్త్ ఏమో 14 ఇంచెస్. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి పేపర్స్ కి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు లెటర్ అన్నారు అనుకోండి, ఈ సైజ్ మీకు డాటెడ్ లైన్ చూస్తున్నారు కదా, డాటెడ్ లైన్ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు పోర్ట్రేట్ లోకి వెళ్తాను, పోర్ట్రేట్ లో చూసుకుంటే పోర్ట్రేట్ చూడండి, నేను ఇక్కడ హెచ్ దగ్గరికి వచ్చింది డాటెడ్ లైన్. ఇప్పుడు నేను పేజెస్ చేంజ్ చేస్తాను చూడండి, ఈ లెటర్ లో ఉంది. ఇప్పుడు నేను టేబ్లాయిడ్ లో పెట్టాను, టేబ్లాయిడ్ లో పెట్టగానే చూడండి ఎక్కడికి వచ్చింది, పోర్ట్రేట్ లో ఉన్న కే దగ్గరికి వచ్చింది. ఎందుకంటే దాని ఇంచెస్ ఎక్కువ. అంటే లీగల్ ఎంత 8.5, లెటర్ అంతా 8.5 ఇంచెస్ ఉంది లెంత్, కానీ టేబ్లాయిడ్ ఎంత ఉంది 11 ఇంచెస్ ఉంది. అందుకోసం ఇంకొంచెం సైజ్ పెరిగింది, లెంత్ పెరిగింది. ఓకేనా, బ్రెడ్త్ కూడా అలాగే పెరిగింది. వేరే లీగల్ అంటే సేమ్ లెటర్ లానే ఉంది ఇది కూడా, కాకపోతే లెంత్ ఓకే, బ్రెడ్త్ మాత్రం పెరిగింది అన్నారు. ఒకసారి 8.5 సెలెక్ట్ చేద్దాం, అప్పుడు ఎక్కడికి వచ్చింది చూసారా, హెచ్ దగ్గరికి వచ్చింది సేమ్. ఓకేనా, సేమ్ హెచ్ దగ్గర మళ్ళీ వచ్చింది, లెటర్ ఎలా ఉంది అలా డాటెడ్ లైన్. అంటే ఈ డాటెడ్ లైన్స్ ఏంటి అంటే ఒక పేజ్ సైజ్ ఎంత ఉందో అంతే రిప్రజెంట్ చేస్తుందండి, అందుకోసం మీకు డాటెడ్ లైన్ చూపిస్తాను. అండ్ స్టేట్మెంట్ అంటే 5.5 ఇంచెస్ ఇంకా దగ్గరగా ఉంటుందండి. సో అందుకోసం నేను స్టేట్మెంట్ యూజ్ చేశాను చూడండి. అంటే ఎలా వచ్చింది, డి వరకు వచ్చింది డాటెడ్ లైన్స్. అంటే చూసుకోండి ఎంత స్టేట్మెంట్స్ అనేది చాలా తక్కువ. చూసారు మీకు కనిపిస్తుంది, ఇదంతా స్టేట్మెంట్. ఇక్కడ మీకు పేజ్ వ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి ఇంతవరకు స్టేట్మెంట్ అండి, ఇదంతా కూడా స్టేట్మెంట్ పేపర్. సో స్టేట్మెంట్ పేపర్ అంటే ఇంతే ఉంటుంది. సో మనం స్టేట్మెంట్ పేపర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జిక్యూటివ్ 7.25 ఇంచెస్. అంటే ఇక్కడికి ఎంత వరకు వచ్చింది, ఇది ఎఫ్ వరకు వచ్చింది. అంటే చూసుకోండి ఎలా అంటే ఇక్కడ నుండి సైజ్ మీకు చూపిస్తున్నాను, ఇక్కడ నుండి సైజ్ పెరిగింది, ఇక్కడ నుండి ఇంతవరకు మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. ఓకే, అలా సైజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అండి. అండ్ A3 అంటే ఇంకొంచెం మనకి ఎలా ఉంటది అంటే పొడవుగా ఉండి, చూసారా సైజ్ ఎలా ఉందో చూడండి, మీకు చూపిస్తాను ఇక్కడ. A3 అనేసరికి 11.69 ఇంచెస్, ఇప్పటి వరకు ఉన్నది పెద్ద సైజ్ అండి. అండ్ 16.54 ఇంచెస్, అన్నిటికన్నా అంటే టేబ్లాయిడ్ బ్రెడ్త్ కన్నా ఇది కొంచెం కొన్ని పాయింట్స్ చిన్నది. ఓకే, సో A3 అనేది కొంచెం పెద్ద పేపర్. అండ్ A4 అనేది నార్మల్ గా మనం చూసే పేపర్ అండి, A4 పేపర్ అంటే. ఓకే, A4 పేపర్ అంటే హెచ్ దగ్గరికి వచ్చింది చూసారా. సో అలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్, పేపర్ సైజెస్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఎవరంటే ప్రింట్ తీసేటప్పుడు ఎక్కువగా ఐడియా ఉన్న వాళ్ళు, జెరాక్స్ తీసే ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సైజ్ ఏంటి, A4 సైజ్ అంటే ఏంటి, A3 సైజ్ అంటే ఏంటి, A5 అంటే ఏంటి, లెటర్ అంటే ఏంటి, లీగల్ అంటే ఏంటి అని. ఓకేనా, మనం లీగల్ పేపర్స్ అంటే ఎక్కువగా బాండ్ పేపర్స్ అలాంటివి వాడతామండి. ఓకే, సో అలా మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ కమింగ్ టు ఈ ప్రింట్ ఏరియా. ప్రింట్ ఏరియా అంటే చూడండి, మీకు ప్రింట్ ఏరియా అంటే ఏంటో క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు Ctrl+P ప్రెస్ చేస్తున్నానండి, జూమ్ చేశాను, మీకు నార్మల్ 100% పెట్టాను. ఇప్పుడు నేను Ctrl+P అంటానండి. Ctrl+P ప్రెస్ చేయగానే మీకు ఏమొచ్చింది, మీకు ఎంతవరకు వచ్చింది చూసారా, ప్రింట్ అనేది టోటల్ గా నేను బార్డర్ ఎంత వరకు ఉంటే, ఐ మీన్ సోషల్ వరకు ఉంది ఇక్కడ డాటెడ్ లైన్స్, ఆ పేజ్ వరకు, ఆ పేజ్ లో ఎంత వరకు ఉంటే అంతవరకు చూపిస్తుంది. Ctrl+P చూడండి, సోషల్ వరకు ఆ పేజ్ ఫిల్ అయి ఉంది, అంటే ఆ పేజ్ సోషల్ తో ఎండ్ అయిపోతుంది. సో ఆ పేజ్ లో ఏది ఉందో అదంతా చూపిస్తుంది. అది మనకి ప్రింట్ ఏరియా అంటాం. కాకపోతే మనం ప్రింట్ ఏరియా అనేది కొన్నిసార్లు మనకి ప్రింట్ ఏరియా అలా కాదు, నాకేం కావాలంటే మొత్తం నేను ప్రింట్ తీయాలనుకోవట్లేదు, నేమ్ ఇవన్నీ కావాలి, నాకు నవీన్ వరకే కావాలి, నాకు నవీన్ వరకు కావాలి, అండ్ 6th రో వరకు కావాలి, అండ్ ఇవన్నీ కూడా కావాలి. ఓకేనా, 6th రో వరకు కావాలి, ఇవన్నీ కూడా కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ ప్రింట్ ఏరియా నేను సెలెక్ట్ చేసుకుంటాను. నవీన్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని, లేదు ఇంకొంచెం తగ్గించాలంటే ఎంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ఏరియా వచ్చి సెంట్ ప్రింట్ ఏరియాని మనం బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఎంతవరకు సెలెక్ట్ చేసామో అది ప్రింట్ ఏరియాగా సెలెక్ట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి సెట్ ప్రింట్ ఏరియా అన్నాను, ఇప్పుడు ఏమైంది, అది ప్రింట్ ఏరియాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు Ctrl+P కొట్టండి, నాకు ఎంతవరకు నేను పెట్టుకున్నాను అంతవరకు వచ్చింది చూసారా. నేను నవీన్ వరకు పెట్టుకున్నాను, తెలుగు వరకు పెట్టుకున్నాను, అంతే, అదే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రింట్ ఏరియాని అది మాత్రమే చెప్పాను, అది మాత్రమే నాకు ప్రింట్ ఏరియాగా కావాలి అని సెలెక్ట్ చేశాను, అందుకోసం చూసారా, అందుకోసం ఇది ప్రింట్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ క్లియర్ ప్రింట్ ఏరియా అంటే క్లియర్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి Ctrl+P ప్రెస్ చేయండి, టోటల్ గా వచ్చింది చూసారా. మళ్ళీ
అంటే ఏంటంటే నీకు ఎంతవరకు ప్రింట్ కావాలంటే అంతవరకు ప్రింట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే కంప్లీట్ గా కావాలంటే కంప్లీట్ గా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అది బేస్డ్ అపాన్ యువర్ డెసిషన్ అండ్ యువర్ బాస్ డెసిషన్. ఓకేనా, మీకు కావాల్సిన విధంగా మీరు చేయొచ్చు. సో ప్రింట్ ఏరియా ఏది కావాలంటే నాట్ ఓన్లీ దిస్, మీరు ఇదేనే కాదు స్టార్టింగ్ కాదు, ఈ మూడు కావాలనుకున్నారు, ఈ మూడు కావాలనుకున్నారు ప్రింట్ ఏరియాకి. ఇప్పుడు సింపుల్ గా సెలెక్ట్ చేశాను, సెట్ ప్రింట్ ఏరియా అన్నాను, ఇప్పుడు కంట్రోల్ పి ప్రెస్ చేశాను. చూడండి నేను ఏదైతే సెలెక్ట్ చేశాను అదే వచ్చింది చూసారా. సో అలా మనం ప్రింట్ ఏరియాని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ప్రింట్ ఏరియా సెట్ చేసిన తర్వాత క్లియర్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ క్లియర్ చేయకపోతే మీరు ఎప్పుడు ఏదైనా చేంజెస్ చేసినా సరే ప్రింట్ ఏరియా అంటే అదే చూపిస్తుంది. ఓకేనా, ఎప్పుడు కూడా ఏదైనా సెట్ చేసినప్పుడు మళ్ళీ క్లియర్ చేసుకోవాలి, ఫార్మాట్స్ అలాగే క్లియర్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ హోమ్ ట్యాబ్ లో నెంబర్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ సెల్స్ కి పర్టికులర్ ఇదే అసైన్ చేస్తాం గ్రూప్. ఓకే, నెంబర్ గ్రూప్ అంటే నెంబర్ గ్రూప్, పర్సెంటేజ్ గ్రూప్ అంటే పర్సెంటేజ్ గ్రూప్ అసైన్ చేస్తాం, అది కూడా క్లియర్ చేసుకోవాలి. అండ్ ప్రింట్ ఏరియా కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, మార్జిన్స్ క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ ఓరియంటేషన్ పెట్టామంటే మీకు మళ్ళీ ఓరియంటేషన్ చేంజ్ అవ్వదు. మళ్ళీ మీరు ఇదే షీట్ లో ఉంటే అదే మీరు కంటిన్యూస్ వర్క్ చేస్తే చేంజ్ అవ్వదు, మళ్ళీ మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటివన్నీ చూసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్స్ అనేది వచ్చేసరికి ఇక్కడ బ్రేక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు పేజ్ బ్రేక్ అని చూపించాను, అంటే డాటెడ్ లైన్. మీకు చూడండి, మీకు స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను, ఇప్పుడు మీకు స్క్రీన్ సైజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి డాటెడ్ లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డాటెడ్ లైన్స్ చూసారా, ఇక్కడ హెచ్ దగ్గర డాటెడ్ లైన్ ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తా కావాలంటే. చూడండి ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుంది, ఇదంతా డాటెడ్ లైన్. సో ఇలా చూడండి, ఇదంతా డాటెడ్ లైన్, ఇదంతా ఇక్కడ నుండి హెచ్ నుండి డాటెడ్ లైన్, ఇదంతా ఎంతవరకు అలా ఉంది అంటే చూడండి, మీకు ఒకసారి మీకు చూపిస్తా ఎంతవరకు ఉందో. చూసారా డాటెడ్ లైన్స్ ఎంతవరకు ఉన్నాయంటే 27 వరకు ఉందండి. చూడండి మీకు కంటిన్యూస్ చూపిస్తాను, ఇక్కడ 27 వరకు డాటెడ్ లైన్స్ చూసారా, డాటెడ్ లైన్స్ 27 వరకు వచ్చింది. అంటే ఇది ఇక్కడ వరకు వచ్చి కాలం హెచ్ దగ్గర కట్ అయ్యింది, 27th రో దగ్గర కట్ అయింది. అంటే ఇది అంతా ఒక పేపర్ సైజ్, ఇది ఒక పేపర్ 1, ఆ కిందన వస్తే పేపర్ 2, ఇది పేపర్ 3, అండ్ కిందన వచ్చేది పేపర్ 4, ఇది పేపర్ 5 అండ్ పేపర్ 6. అలా మనం పేపర్స్ ని పేజెస్ ని అడ్జస్ట్ చేసాం. ఓకేనా, ఆటోమేటిక్ అది డిఫాల్ట్ గా కంప్యూటర్ సెట్టింగ్ ఇది. అంటే కంప్యూటర్ మనకి ఇచ్చే పేజ్ సైజ్ అది, బేస్డ్ అపాన్ నువ్వు ఏ సైజ్ ఆఫ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నావో ఆ సైజ్ తగ్గట్టుగా మీకు అక్కడ అంటే పేజ్ బార్డర్స్ అనేవి, అంటే పేజ్ బ్రేక్స్ అనేవి ఉంటాయండి. సో ఇది కంప్యూటర్ ఇచ్చింది. కానీ నాకేం కావాలంటే పేజ్ బ్రేక్ అనేది ఇక్కడ కాదు, నాకు ఎక్కడ కావాలంటే ఈ ప్రవీణ్ నేమ్ ఉంది కదా 7th అక్కడ నాకు పేజ్ బ్రేక్ కావాలి. మీకు ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తుంది చూడండి, ఐ మీన్ 100% పెడుతున్నాను. సో ఇప్పుడు నాకు ఎక్కడ ఉంది పేజ్ బ్రేక్, ఇక్కడ లేదు. ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుందా, లేదు. మీకు డాటెడ్ లైన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 27th దగ్గర కనిపిస్తుంది చూసారా, ఇది డాటెడ్ లైన్ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను డాటెడ్ లైన్ ఇక్కడ నుండి కాదు, నాకు ఇక్కడ పేజ్ బ్రేక్ కాదు, నాకు ప్రవీణ్ అనే ఇక్కడికి 7 తర్వాత నాకు పేజ్ బ్రేక్ కావాలి అనుకుంటాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటాను, అంతే. ఇక్కడ నేను ప్రవీణ్ దగ్గర అన్నాను కదా, ఇక్కడ పేజ్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే చూసుకోండి, ఇప్పుడు నేను ఫుల్ సైజ్ తగ్గిస్తాను, చూసుకోండి ఎక్కడ ఉంది పేజ్ బ్రేక్ అనేది. ఇక్కడ లైన్ మీకు లైన్ కనిపిస్తుంది కదా, చూసారు ఒక లైన్ స్ట్రైట్ లైన్ ఉందా, అది అక్కడ పేజ్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి మీరు కంట్రోల్ పి ప్రెస్ చేయండి, చూడండి ప్రవీణ్ దగ్గరికి ఎండ్ అయిపోతుంది చూసారా. అంటే ప్రవీణ్ పై నవీన్ ఉంది కదా, ప్రవీణ్ దగ్గర అంటే అక్కడ ఎండ్ అయిపోయింది నవీన్ దగ్గర. సో అది మాత్రమే మీకు పేజ్ కనిపిస్తుంది, ఇప్పుడు ఇంకో పేజ్ ఉండదు. అంటే మీరు అక్కడికి మీరు మాన్యువల్ గా సెట్ చేసుకున్నారు నాకు ఎంతవరకు ఈ పేజ్ కావాలి అని, అందుకోసం అది మాత్రం ప్రింట్ అవుతుంది. లేదు నాకు అలా కాదు, నాకు ఇంకో నేమ్ దగ్గర కావాలంటే ఇంకో నేమ్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రవీణ్ దగ్గర పెట్టాను కదా, నాకు ఇప్పుడు ఎక్కడ కావాలంటే శంకర్ దగ్గర, అంటే ఇప్పుడు నవీన్ దగ్గర పెడితే శంకర్ దగ్గర ఎండ్ అవుతుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడ రిమూవ్ పేజ్ బ్రేక్ అంటాను, రిమూవ్ పేజ్ బ్రేక్ అని చెప్పేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ పేజ్ బ్రేక్, ఎక్కడైతే మీరు పేజ్ బ్రేక్ అప్లై చేసి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి రిమూవ్ పేజ్ బ్రేక్ అనండి, ఆటోమేటిక్ గా పోతుంది. ఇప్పుడు నవీన్ దగ్గరికి వచ్చి పేజ్ బ్రేక్ అంటే శంకర్ వరకే వస్తుంది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అన్నాను, ఇప్పుడు నాకు ఏమైంది శంకర్ వరకు వచ్చింది. కాబట్టి కంట్రోల్ పి ప్రెస్ చేస్తాను, చూడండి చూసారా శంకర్ వరకు వచ్చింది. సో అక్కడికి నేను పేజ్ బ్రేక్ అంటే నాకు అది మాత్రమే పేజ్ ప్రింట్ అవ్వాలి అన్నాను, సో అందుకోసం పేజ్ బ్రేక్ అయింది, అర్థమైందా. సో అలా మనం పేజ్ బ్రేక్ మళ్ళీ మీరు బ్రేక్ ని రిమూవ్ చేయొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పేజ్ బ్రేక్ అనేది ఒకటి కాదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను నవీన్ దగ్గర ఇచ్చాను పేజ్ బ్రేక్, మళ్ళీ చూడండి నేను నవీన్ దగ్గర ఒక పేజ్ బ్రేక్ అన్నాను, డన్, శంకర్ వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇంకో పేజ్ బ్రేక్ అంటాను, డన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పరనీతి కిందకు వచ్చి మళ్ళీ నేను పేజ్ బ్రేక్ అంటాను. సో ఇప్పుడు నాకు ఎన్ని 3 పేజ్ బ్రేక్స్ వచ్చాయి. కాబట్టి చూడండి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి మీకు.
కాబట్టి మీకు కంట్రోల్ పి ప్రెస్ చేస్తాను చూడండి, చూసారా శంకర్ దగ్గర ఒక పేజ్ పక్కన చూడండి, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశాను, ఇక్కడ ఇచ్చిన నవీన్ ప్రవీణ్ బాబు ఒక పేజ్, అండ్ నెక్స్ట్ ఈ 3 చూడండి, అరుణ్ కుమార్, పవన్ కుమార్, తనుజ, పరిణితి. సో ఈ 4 ఒక నేమ్, అంటే మనం అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు, పేజ్ బ్రేక్స్. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనం 1 పేజ్ బ్రేక్స్ 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అనాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని పేజ్ బ్రేక్స్ పోతాయి. ఒక పేజ్ బ్రేక్ ఉంటే రిమూవ్ పేజ్ బ్రేక్ అంటాం, 2 ఉంటే రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అంటాం. ఓకేనా? సో అలా మనం పేజ్ బ్రేక్స్ ని రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు పేజ్ బ్రేక్ గురించి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ మనం ఇమేజ్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఏం కనిపిస్తుంది, నార్మల్ గా గ్రిడ్ లైన్స్, బ్యాక్ లైన్స్ లా కనిపిస్తుంది అంతే కదా. ఇప్పుడు నేను అది తీసేసి బ్యాక్గ్రౌండ్ పెడతాను, ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇమేజ్ అనేది ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నార్మల్ గా నా చూడండి, ఇప్పుడు మీకు ఆన్లైన్ ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటే ఏపీఎస్ఎస్డిసి అని క్లిక్ చేస్తానండి. చూడండి ఏపీఎస్ఎస్డిసి అనగానే సంథింగ్ ఇమేజెస్ వస్తాయండి. ఆ ఇమేజెస్ మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం నెట్ స్పీడ్ ఉండాలండి, అప్పుడు ఇమీడియట్ గా అవుతుంది. చూడండి ఏపీఎస్ఎస్డిసి అంటే కొన్ని ఇమేజెస్ వచ్చాయి, ఏవో ఇమేజెస్ సంథింగ్. ఇది మనకు కావాల్సిన ఇమేజ్ రాలేదు, సో మనం ఏపీఎస్ఎస్డిసి రాలేదు కాబట్టి ఓకే డన్. మనం ఇప్పుడు ఏదో సంథింగ్ యాపిల్ ఉంది కదా, యాపిల్ అని టైప్ చేద్దాం, ఏదో సంథింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అండి. ఎంటర్ యాపిల్ అనగానే యాపిల్ ఇమేజ్ అంతా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు యాపిల్ ఇమేజ్ ఉంది, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ అయిపోతుంది అండి. చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది, యాపిల్ తో వస్తుంది. జస్ట్ మినిట్ అండి, చూసారా యాపిల్ వచ్చింది. కావాలంటే మీ సైజ్ తగ్గిస్తాను చూడండి, చూసారా ఇమేజ్ యాపిల్ ఇమేజ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. సో అలా మీరు అలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మీకు పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళినా మీకు చూసుకున్న అక్కడ కూడా ఇమేజ్ అలానే కనిపిస్తుంది, చూసారా యాపిల్ ఇమేజ్. సో అలా మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ సెట్ చేసుకొని ట్రై చేయొచ్చు అండి. ఓకే, ఐ హోప్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అర్థమైంది అనుకుంటా. మొత్తం అంటే మీ డౌట్ ఏంటండి? సంథింగ్ ఎవరో డౌట్ అడిగారండి. శ్రీకాకుళం మహేష్ కుమార్ సార్, డేటా బట్ ప్రింట్ చేస్తే డాటెడ్ లైన్స్ వరకే ప్రింట్ వస్తుంది, మిగతాది ప్రింట్ కాదా? డాటెడ్ లైన్స్ అంటే అవునండి, డాటెడ్ లైన్స్ వరకే ప్రింట్ అవుతుంది, మిగతాది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుందండి. మీరు డేటా ఎంటర్ చేశారు, డాటెడ్ లైన్స్ దాటింది అంటే దాని అర్థం ఆ పేజ్ దాటిపోయింది అని. ఓకేనా? ఆ పేజ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి, డోంట్ వరీ. ఓకేనా? ఆ పేజ్ దాటిపోయినట్టు అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఒక పేజ్లో రావాల్సింది 2 పేజీలు ప్రింట్ వస్తాయి. అది మీరు ఏంటంటే మీరు వర్క్ సగం కట్ అయిపోతుంది. అలా కట్ అవ్వకుండా ఎలా ప్రింట్ చేయాలని కూడా చెప్తా, డోంట్ వరీ. మొత్తం ఒకేసారి క్లియర్ చేసుకోలేమా అంటే దేని గురించి అండి క్లియర్ చేసుకోలేమా అంటే, మీరు ప్రింట్ బ్రేక్సా, రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ కొడితే పోతుందండి. అండ్ నెక్స్ట్ సార్ పేజ్ బ్రేక్ గురించి మళ్ళీ చెప్పండి. పేజ్ బ్రేక్ గురించి అంటే చెప్తాను కదండి. పేజ్ బ్రేక్ అంటే ఏంటి అంటే, మీరు మాన్యువల్ గా మనకి కంప్యూటర్ ఒక పేజ్ బ్రేక్ ఇస్తుందండి. అంటే ఒక పేజ్ ఎంత వరకు ఉంది, డిఫాల్ట్ పేజ్ అంటే ఇప్పుడు నేను ఎలా ఏ పేపర్ చూస్ చేసుకున్నాను, A4 చూస్ చేసుకున్నాను. A4 అంటే ఏంటి, 80.27 లెంత్, అంటే 8.27 లెంత్, 11.69 ఇంచెస్ బ్రెడ్త్ ఉండాలి. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఈ సైజ్ నాకు వద్దు, నాకు సెపరేట్ సైజ్ కావాలనుకున్నప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని బ్రేక్ అంటే ఆటోమేటిక్ గా నేను బ్రేక్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను నవీన్ ఉంది, అక్కడ పేజ్ బ్రేక్ వెళ్ళి ఇన్సర్ట్ బ్రేక్ అని అనుకోండి, అక్కడికి ఆ పేజ్ ఎండ్ అయిపోద్ది, అది ఒక పేజ్ లో చూపిస్తుంది అంతే. సో అలా మనం పేజెస్ మనం మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిలీట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేశాను కదా, ఇప్పుడు డిలీట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బదులు డిలీట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి డిలీట్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు డిలీట్ అని కొట్టాను అనుకోండి బ్యాక్గ్రౌండ్ పోయింది, మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది. అంటే ఏంటి, మళ్ళీ నువ్వు ఏదైనా అప్లై చేసుకో, ఇన్ కేసు అప్లై చేసిన తర్వాత నీకు చేంజ్ కావాలంటే డిలీట్ చేసుకో అనే ఆప్షన్ ఉంటుంది. సో అలా మీరు అంటే మీ సిస్టంలో ఉండే ఏదైనా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్తున్నానండి. నెక్స్ట్ ప్రింట్ టైటిల్స్. ప్రింట్ టైటిల్స్ అంటే ఏంటి అంటే చూద్దాం. చూడండి, ప్రింట్ టైటిల్స్ అని ప్రెస్ చేశారు అనుకోండి,
ఇప్పుడు మీకు ఇలా వస్తుందండి, మా ఒక పేజ్ సెటప్ ఒక విండో వస్తుంది. దీనిలో ఏం వస్తుంది అంటే ప్రింట్ టైటిల్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు క్లారిటీగా ఒకసారి క్లియర్ గా చూపిస్తానండి. ఇప్పుడు ఈ నేమ్స్ మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఇదంతా కూడా కాపీ చేసి కంట్రోల్ వి డన్. ఒక క్షణం అండి, నేను ఎందుకు చేస్తున్నానో చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలా ఐ మీన్ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఎందుకు ఎంత చేశానంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు కంట్రోల్ పి నేను ప్రెస్ చేస్తానండి. కంట్రోల్ పి ప్రెస్ చేయగానే నాకు ఏమైంది, ఇప్పుడు ఓకే డన్, నేమ్, కాంటాక్ట్ నెంబర్, కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ అన్ని బాగానే వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళానండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత బాగానే వచ్చింది, కానీ ఏ సబ్జెక్ట్స్ నాకు తెలియలేదు. చూసారా, ఈ 43 అంటే ఏం చెప్తాను నేను, ఇప్పుడు ఎవరైనా వస్తారు నేను ప్రింట్ తీస్తాను, 43 అంటే దేనికి 43 అండి, ఏ మార్క్స్ అండి అంటారు. అది అర్థం కాదు, అవునా కదా, అదొక ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ పైన టైటిల్స్ కనిపించట్లేదు, అంటే మనకి ఏంటి, మనం ఇచ్చిన నేము, కాంటాక్ట్ నెంబర్, కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్, ఇంగ్లీషు, తెలుగు, సోషల్, సైన్స్ ఈ పేర్లు కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మార్క్స్ కనిపిస్తున్నాయి, అంటే పైన సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి కానీ పక్కన నేమ్స్ ఎవరో కనిపించట్లేదు. ఇది ఎవరిది చెప్పగలరా, ఈ మార్క్స్ ఎవరివి, ఈ మార్క్స్ ఎవరివి, ఈ మార్క్స్ ఎవరివి, పర్టికులర్ మార్క్ ఎవరిదో చెప్పగలరా ఈ లైన్ లో ఉండేది, చెప్పలేము. సో నేమ్స్ కనిపించట్లేదు. సో మనకి ఇక్కడ ఫాల్ట్ ఏంటి వస్తుంది, మనకి ఇటువైపు పేజ్, ఒక పేజ్ ఇప్పుడు ఏం చెప్పాను ఎవరో అడిగారు, పేజ్ తర్వాత కనిపిస్తాయండి. ఇప్పుడు చూసారా, ఒక పేజ్ దాటిపోతే ఏమైంది, కట్ అయిపోతుంది. కట్ అయిపోవడం వల్ల దానికి దీనికి లింక్ ఉండడం లేదు, ఎవరి మార్క్స్ తెలియడం లేదు, ఎవరి పేర్లో తెలియడం లేదు. అలా ఉండకూడదు అనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ టైటిల్స్ అనే ఉంటదండి. దానికి వెళ్తే మనం ఇక్కడ ఏమంటే ప్రింట్ ఏరియా ముందు మనం అవసరం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ప్రింట్ టైటిల్స్ రిపీట్ రోస్ టు రిపీట్ అట్ టాప్, అంటే మీరు ఏ పేజ్ చూసినా అందులో మీకు టాప్ రో అనేది ఒకటే ఫిక్స్ అయ్యి ఉంటది. అది ఏది అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంతా సెలెక్ట్ చేశారా, ఆటోమేటిక్ గా చూడండి ఇదంతా సెలెక్ట్ అయిపోయింది, టాప్ రో అది. ఇప్పుడు మీరు కాలమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు కర్సర్ మళ్ళీ కాలమ్స్ లో పెట్టండి, అక్కడ పెట్టి ఇక్కడ కాలమ్ అనండి, ఆటోమేటిక్ గా నేమ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం కావాలంటే అది, ఓకేనా. ఇప్పుడు మీరు ఓకే అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ప్రింట్ అయినప్పుడు మీకు కంపల్సరీగా నేమ్స్, పైన ఉండే సబ్జెక్ట్ నేమ్స్, టైటిల్స్ అన్ని వస్తాయి. చూడండి కంట్రోల్ పి ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేమ్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయా. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ లో రాలేదు కదా ఇందాక, ఇప్పుడు వచ్చిందో చూద్దాం. చూసారా, వచ్చింది, నేమ్ వచ్చింది, మన పైన హెడ్డింగ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకో పేజ్ లో చూద్దాం. చూసారా, ఇందాక పేజ్ లో ఈ నేమ్ రాలేదు, కానీ ఇప్పుడు నేమ్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరు మార్క్స్ ఏంటో క్లారిటీ ఉంది కదా మీ అందరికి. సో దిస్ ఈస్ ద వే టు ఐ మీన్ ఎంటర్ ద ప్రింట్ టైటిల్స్. ఓకేనా, ప్రింట్ టైటిల్స్ అనేది ఎలా మనం పెట్టాలి అనేది మనం అర్థమైంది అనుకుంటా. ప్రింట్ టైటిల్స్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు డేటాని ఒక 2-3 పేజెస్ లో ఉండేటప్పుడు ఆ పక్క పేజీలో ఇప్పుడు మనకి 2-3 పేజెస్ ఉంది, ఎంత అడ్జస్ట్ చేసినా కుదరడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ మనం పెట్టిన టైటిల్స్, అంటే ఇక్కడ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈ టైటిల్స్ అండ్ ఈ పేర్లు, వాళ్ళ పర్టికులర్ నేమ్స్ అన్ని కూడా ప్రతి పేజ్ లో ప్రింట్ అయ్యే విధంగా ఉంటే మనకు ఆటోమేటిక్ గా చూడగానే అర్థం అవుతుంది. లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం, ఎవరి మార్క్స్ తెలియదు, ఎవరి పేర్లో తెలియదు, ఏం సబ్జెక్ట్స్ తెలియదు. సో ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయడానికి మనం ప్రింట్ టైటిల్స్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అంటే బ్యాక్గ్రౌండ్ ఏముందమ్మా, 2 సెకండ్స్. బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోగానే మీకు విండో కనిపిస్తుంది. ఆ విండోలో మీరు ఆన్లైన్ లో ఇమేజ్ కావాలంటే ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, లేదు మీ కంప్యూటర్ లో ఉన్న ఇమేజ్ కావాలంటే కంప్యూటర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా ఓకే అంటే ఆటోమేటిక్ గా అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గా మారిపోతుంది. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ పేజ్ సెటప్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్కేల్ టు ఫిట్. స్కేల్ టు ఫిట్ అంటే ఏంటి అంటే, మనం ఐ మీన్ ఇక్కడ స్కేల్ టు ఫిట్ ఏంటి అంటే, మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఆటోమేటిక్ గా మనకి ఒక ఎన్ని పేజెస్ లో కావాలంటే అన్ని పేజెస్ లో పెట్టుకోవచ్చు, లేదు అన్ని కలిపి ఒకే పేజ్ లో పెట్టాలంటే అన్ని కూడా ఒకే పేజ్ లో పెట్టచ్చు. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్పాలంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ముందు ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెడతాను. సో ఇప్పుడు ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెట్టాను. నేను ఏం చేస్తానంటే డన్, జస్ట్ మినిట్ అండి, ఇవన్నీ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇంతవరకు మనకు అంత అవసరం లేదు, ఇది నార్మల్ గా పెట్టాను కదా. ఈ కాలమ్స్ అన్నిటిని కూడా నేను డిలీట్ చేస్తాను. డిలీట్, డన్. సో ఇప్పుడు నాకు ఇంతవరకు వచ్చిందండి. ఓకేనా, ఇదంతా కూడా కంట్రోల్ పి ప్రెస్ చేశాను. కంట్రోల్ పి ప్రెస్ చేస్తే నాకు ఎంతవరకు
మ్యాథ్స్ వరకు వచ్చింది. కానీ మ్యాథ్స్ తర్వాత సైన్స్, సోషల్ కూడా రావాలి కదా ఈ పక్కన. అది రాలేదు. అది ఏమైంది, పక్క పేజీలోకి రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకేనా, పక్క పేజీలోకి రిఫ్లెక్ట్ అయింది. ఇది కాదండి, జస్ట్ మినిట్. చూసారా, సోషల్ సైన్స్ అనేది పక్క పేజీలోకి వెళ్ళిపోయింది. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే మొత్తం ఒకే పేజీలో కావాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మీకు ఉంది చూసారా స్కేల్ అనేది. స్కేల్ అంటే ఇక్కడ లెంత్ అండి, రోస్ లెంత్, కాలమ్స్ లెంత్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయి. ఓకేనా, అడ్జస్ట్ అయిపోయి ఏమవుతాయి అంటే తగ్గిపోతాయి. 100% అంటే కరెక్ట్ గా ఉంది. కానీ నేను ఇప్పుడు చూడండి 90% పెట్టాను. ఇప్పుడు చూడండి 90% అంటే ఏమొచ్చిందో, కంట్రోల్ P ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు మ్యాథ్స్ కాదండి, సోషల్ కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు చూసారా, సోషల్ మార్క్స్ కూడా యాడ్ అయింది. సో ఇంకొంచెం నేను పెడతాను, 85, 80, 75 పెట్టాను. ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేయండి. టోటల్ గా నాకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసాయి. చూసారా, మొత్తం సబ్జెక్ట్స్ ఏమున్నాయి అన్ని కూడా వచ్చేసాయి నాకు. సో అలా నేను చేసుకోవచ్చు. జస్ట్ మినిట్ అండి. సో చూడండి, ఇప్పుడు నాకు ఏమైంది, మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసాయి. అంటే ఏంటంటే నేను సైజు డిక్రీజ్ చేశాను. స్కేల్ అంటే ఆ స్కేల్ ఉంటది కదా, 100% ఉండేది 75% కి కుదించాను. అలాంటప్పుడు ఏమైంది, ఐ మీన్ కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం పేజ్ అంతా ఒకే దగ్గర పేజ్ మొత్తం వచ్చేసింది. చూసారా, అలా మనం పేజ్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మీరు మళ్ళీ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అండి. 100% కి 100 కన్నా ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, 100 కన్నా ఎక్కువ పెట్టుకుంటే చూడండి, ఇప్పుడు వరకు 100% అంటే ఎక్కడికి వచ్చింది, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 100% అంటే మ్యాథ్స్ కి వచ్చింది. అంతేనా. ఇప్పుడు మీ కంట్రోల్ P ప్రెస్ చేస్తాను చూడండి, మ్యాథ్స్ వరకు వచ్చింది. నేను ఇప్పుడు పెంచుకుంటున్నాను. పెంచుకునేటప్పుడు ఏమవుతుంది, పెంచుకునేటప్పుడు ఏంటంటే నేను ఒక 110, 120 పెట్టుకున్నాను. జస్ట్ మినిట్, 135 పెట్టాను. ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేశాను. చూడండి ఎంతవరకు వచ్చింది అంటే జూమ్ గా వచ్చింది, బాగా జూమ్ వచ్చింది, క్లారిటీ ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు ఎక్కడి వరకు, సోషల్ వరకు వచ్చింది. అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసిన ఇంగ్లీష్ ఇవన్నీ కూడా, ఇంకా సైన్స్ మిస్ అయ్యింది. అంటే చూసుకోండి, జూమ్ చేసుకోవాలనుకుంటే ఇంకా జూమ్ చేయొచ్చు, డిక్రీస్ చేయాలనుకుంటే ఇంకా డిక్రీస్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, అలా మీరు ఎన్ని కాంటే అని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఇది ఇక్కడ స్కేల్ ఇది అండి. అండ్ మీకు ఇంకో విధంగా చెప్పాలంటే ఇంకో విధంగా చెప్పొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు కంట్రోల్ P ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకి ఎన్ని వచ్చే కింద చూడండి 1 of 6 pages అని వచ్చింది. అంటే ఏంటి, 6 pages వచ్చింది అన్నారు. కానీ నాకేం కావాలంటే ఇక్కడ 3 pages కావాలి అనుకుంటాను. 3 pages కావాలంటే ఇక్కడ చూడండి విత్ ఎన్ని పేజెస్ కావాలని అడుగుద్ది. 3 pages. విత్ నాకు ఎన్ని పేజెస్ కావాలంటే 3 pages. హైట్ ఎన్ని పేజెస్ కావాలంటే 3 pages అని పెడతాను నేను. 3 pages అని పెట్టగానే ఇప్పుడు నేను ఆటోమేటిక్ గా కంట్రోల్ P ప్రెస్ చేయండి. చూడండి తగ్గిపోతుంది. జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ అండి, తగ్గలేదు. ఓకే డన్. 2 pages అని పెడదాం, ఏమొస్తుందో చూద్దాం, అవుతుందో లేదు. ఆటోమేటిక్ గా తగ్గిపోతుందండి కంట్రోల్ P. ఓకే, చూసారా మనకి 2 pages అని వచ్చింది, 1 of 2 pages అని వచ్చింది. అంటే నేను ఎన్ని 6 pages ఉన్నది, 2 pages నాకు అడ్జస్ట్ కావాలి అన్నాను. ఆటోమేటిక్ గా 2 pages కి వచ్చేసింది అంతే. చూసారా, ఓన్లీ 2 pages ఉన్నాయి. సో అలా మనం చేసుకోవచ్చు. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి కింద 77 ఆటోమేటిక్ వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఇక్కడ డైరెక్ట్ గా 77 పెట్టినా మారిపోతుంది, లేదా 2 pages అని పెట్టినా మారిపోతుంది. అంటే మీకు 6 pages ఉంది, ఎన్ని పేజెస్ లో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 1 page లో కావాలి అంటాను. ఇక్కడ కూడా నేను 1 page అని పెడతాను. అప్పుడు ఏమవుతుందో చూడండి, కంట్రోల్ P అంటాను. టోటల్ గా 1 page లోకి వచ్చింది అంతా. చూసారా, సో బాగా నేను తగ్గించేశాను. బాగా నేను ఆ స్కేల్ అనేది తగ్గించాను ఆటోమేటిక్. చూడండి ఇక్కడ నేను మాన్యువల్ గా స్కేల్ తగ్గించలేదు. I2 width లో చేంజ్ చేస్తే స్కేల్ 39% కి వచ్చేసింది. చూసారా, మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి జూమ్ చేస్తా చూడండి, 39% కి వచ్చేసింది అది. చూసారా, ఇక్కడ పేజ్ 1, హైట్ పేజ్ 1, విత్ పేజ్ 1 పెట్టాను. ఇక్కడ ఆటోమేటిక్ 31 కి వచ్చేసింది. ఇన్ కేసు నేను పేజ్ చూడండి, ఇక్కడ నేను పేజ్ పెంచుతున్నాను. ఇక్కడ 2 pages పెట్టాను. ఇప్పుడు 2 pages పెట్టాను. కింద కూడా మళ్ళీ నేను 2 pages పెడతాను. ఆటోమేటిక్ గా చూడండి అక్కడ స్కేల్ పెరిగిపోద్ది. చూసారా, 77 కి వచ్చింది. సో అలా మనం పెంచుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా మీకు? ఐ హోప్ నీకు డైరెక్ట్ గా స్కేల్ లో చేంజెస్ చేసినా పర్లేదు, లేదనుకుంటే మీరు అక్కడ పేజెస్ లో అడ్జస్ట్ చేసినా పర్లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద స్కేల్ టు ఫిట్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం స్కేల్ టు ఫిట్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కంప్లీట్ షేర్. ఇక్కడ ఏముంది, షీట్ ఆప్షన్స్.
షీట్ ఆప్షన్స్. ఇప్పుడు మెయిన్ గా షీట్ ఆప్షన్స్ అండి. షీట్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఇదంతా డేటా డిలీట్ చేస్తున్నాను, ఇంత డేటా అవసరం లేదు మనకి. ఇప్పుడు డిలీట్ చేసేసాను. నెక్స్ట్ ఇది కూడా డిలీట్ చేస్తున్నాను, ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం ఇక్కడ, ఇది మనకు టేబుల్ అండి. ఇప్పుడు మీకు షీట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ అంటే ఏంటంటే మీకు డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి పక్కన, ఇవి డాటెడ్ లైన్స్, ఇవి కనిపిస్తున్నాయి కదా గ్రిడ్ లైన్స్, ఒక సెల్స్ లాగా ఒక్కొక్క గదిలో కనిపిస్తుంది కదా. సో వాటిని మనం సెల్ అంటామండి. ఆ సెల్ లో మీకు లైన్స్ కనిపిస్తే దాన్ని గ్రిడ్ లైన్స్ అంటామండి. ఇది మీకు గ్రిడ్ లైన్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ దగ్గర నేను వ్యూ అని పెట్టాను కాబట్టి గ్రిడ్ లైన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు ఇది తీసేసాను అనుకో, ఇప్పుడు మీకు గ్రిడ్ లైన్స్ కనిపించదు. కనిపిస్తుందా? కనిపించట్లేదు. చూసారా వైట్ స్పేస్ అయిపోయింది. ఇప్పుడు వైట్ స్పేస్ అవుతుంది చూసారా, మనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ. అదే గ్రిడ్ లైన్స్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీ గ్రిడ్ లైన్స్ కనిపిస్తుంది చూసారా. సో మీరు కావాలనుకుంటే గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేయాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పి, ఇప్పుడు కంట్రోల్ పి ప్రెస్ చేశాను. కంట్రోల్ పి ప్రెస్ చేస్తే మీకు అక్కడ ఏం వైట్ షీట్ తప్ప ఏమైనా ఇక్కడ పక్కన చూడండి, ఇదంతా వైట్ షీట్ లా ఉంది. గ్రిడ్ లైన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? వైట్ షీట్స్ తప్ప. ఎందుకు నేను ఇక్కడ చూడండి గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ లో ప్రింట్ దగ్గర నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ప్రింట్ అని. ఇప్పుడు చూడండి కంట్రోల్ పి అని ప్రెస్ చేస్తాను, కనిపిస్తున్నాయి కదా లైన్స్. జస్ట్ మినిట్ మీకు జూమ్ చేసి చూపిస్తానండి. ఎలా చూపించాలంటే మీకు సైజ్ తగ్గించదు. ఇక్కడ స్కేల్ మారుస్తానండి, సో అప్పుడు మీకు ఈజీ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బాగా తగ్గించేస్తే అప్పుడు మీకు స్కేల్ కనిపిస్తుంది. ఓకే డన్. సో 40% పెట్టాను. కంట్రోల్ పి ఇప్పుడు ప్రెస్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ మీకు ప్రింట్ ఇచ్చినప్పుడు కనిపిస్తాయండి. మీరు మేబీ ఇక్కడ నాకు జూమ్ అవడం, జూమ్ లేకపోవడం వల్ల కనిపించట్లేదు. ప్రింట్ లో ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు గ్రిడ్ లైన్స్ అనేది వస్తుంది. ఓకేనా, షూర్ గా వస్తుంది, ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేవి ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా కనిపించాలన్నాను కాబట్టి గ్రిడ్ లైన్స్ ప్రింట్ ఇచ్చినప్పుడు మీకు కూడా మీకు ప్రింట్ తీసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ గ్రిడ్ లైన్స్ కనిపిస్తాయి. ఓకే, సో అలా మనం ప్రింట్ పెట్టుకోవచ్చు, తీసివచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ ఉంది. హెడ్డింగ్స్ దగ్గర కూడా మీరు జస్ట్ మినిట్ అండి. మీరు ఇక్కడ హెడ్డింగ్స్ దగ్గర కూడా చూడండి, హెడ్డింగ్స్ దగ్గర వ్యూ ప్రింట్ అని ఉంది. అంటే హెడ్డింగ్స్ అంటే ఏంటో మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. 100% జూమ్ చేస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్డింగ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి ABCDEFGH అని ఉన్నాయి కదా, అవి హెడ్డింగ్స్ అండి. 1 2 3 4 5 6 ఉన్నాయి, అవి కూడా హెడ్డింగ్స్ అండి. ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి మీకు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ వ్యూ అనే బటన్ లో తీసేసాను అనుకోండి, అవి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ హెడ్డింగ్స్. కనిపించట్లేదు చూసారా, 1 2 3 4 ABCD రోస్ అవే లేవు, కాలమ్స్. మళ్ళీ హెడ్డింగ్స్ సెలెక్ట్ చేస్తే వస్తున్నాయి. సో అలా మీరు పెట్టుకోవచ్చు, తీసేయవచ్చు. ఇప్పుడు ప్రింట్ దగ్గర మీరు చూద్దాం, కంట్రోల్ పి ప్రెస్ చేస్తే మీకు అక్కడ ABCDలు 1 2 3 4 కనిపిస్తున్నాయా? కనిపించడం లేదు. కానీ నేను ఇక్కడ ప్రింట్ దగ్గర సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి కంట్రోల్ పి ప్రెస్ చేస్తే చూసారా ABCD 1 2 3 4 కనిపించే. సో అలా కనిపిస్తాయండి. గ్రిడ్ లైన్స్ కూడా మీరు ప్రింట్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే అలాగే కనిపిస్తాయండి. ఏదో ప్రాబ్లం వల్ల కనిపించట్లేదు, డోంట్ వరీ. మీ దగ్గర అయితే కనిపిస్తుంది కంపల్సరీగా. సో చూసారా, అలా మనం ప్రింట్ హెడ్డింగ్స్ లో పెట్టొచ్చు, తీసేయవచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ షీట్ ఆప్షన్స్ అండి. అంటే గ్రిడ్ లైన్స్ మనకు కనిపించే విధంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, తీసేయాలనుకుంటే తీసుకోవచ్చు. హెడ్డింగ్స్ కనిపించాలంటే పెట్టవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇది ఏది కావాలంటే చేయొచ్చు అండి. అండ్ నెక్స్ట్ బ్రింగ్ ఫార్వర్డ్ అండ్ సెండ్ బ్యాక్వర్డ్ సెలెక్షన్ పెయిన్ ఎలైన్ ఉంది కదా, ఇది ఏంటి అంటే ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తానండి. షీట్ 3లోకి వెళ్తానండి, ఎందుకంటే నేను ఎంటీ పేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇందాక షేప్స్ అని చెప్పాను కదా, ఆ షేప్స్ అనేది ఇక్కడ మీకు యూజ్ అవుతుందండి. అంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఎగ్జాంపుల్ ఒక బస్ టైప్ డిజైన్ చేస్తానండి. ఒక బస్ లా డిజైన్ చేస్తాను. డిజైన్ చేసా, డన్.
ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే వైట్ బ్యాక్గ్రౌండ్, ఇంకా నెక్స్ట్ మనం ఇన్షర్ట్ లోకి వెళ్ళి షేప్స్ అనేవి ఇంకా పెట్టుకుంటానండి. ఓకే, సో దీనికి నేను ఏంటంటే ఈ కలర్ ఇస్తున్నాను, దీనికి నేను ఏంటంటే వైట్ కలర్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మిడిల్ లో పెడతానండి. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఆ పేజ్ లేఅవుట్ లో ఆప్షన్స్ బ్రింగ్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎలా అంటే నేను టూ షేప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఉంది, ఇది బ్యాక్ ఉంది అంతే కదా, ఎందుకంటే మాకు వైట్ కనిపిస్తుంది అంటే అది ఫ్రంట్ ఉన్నట్టు, ఇది బ్యాక్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సెండ్ బ్యాక్వర్డ్ అంటాను. చూడండి ఆటోమేటిక్ బ్యాక్ వెళ్ళిపోయింది ఇమేజ్, చూసారా బ్యాక్ వెళ్ళిపోయింది. బ్రింగ్ ఫార్వర్డ్ అంటాను అంటే ముందుకు వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినట్టు ఓకే డన్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను, ఇది బ్యాక్వర్డ్ లో ఉంది కదా, బ్రింగ్ ఫార్వర్డ్ అంటాను చూడండి, సారీ బ్రింగ్ ఫార్వర్డ్ అంటాను ముందుకు వచ్చింది చూసారా. మళ్ళీ సెండ్ బ్యాక్వర్డ్ అంటాను వెనక్కి వెళ్ళింది చూసారా. సో అలా మనం ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు అండి. సెండ్ ఇమేజెస్ షేప్స్ ఇన్సర్ట్ చేస్తే అక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ సెంటర్ అన్ని పెట్టొచ్చు. ఓకే డన్. మళ్ళీ ఇక్కడ సెలక్షన్ పెయిన్ అంటే ఏమవుతుంది అంటే ఒక పక్కన మీకు విండో ఓపెన్ అయిపోయి దానిలో ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి చూపిస్తుంది చూడండి. చూసారు ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ని హైడ్ చేయాలనుకుంటే ఇది నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయి ఉందో దాన్ని హైలైట్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని అన్హైడ్ చేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, హైడ్ చేస్తాను. ఇది ఇక్కడ చూసారు, ఇక్కడ హైడ్ అనే ఆప్షన్ ఉంది అంటే అది మన ఐ అండి, ఐ సింబల్ అది క్లోజ్, అక్కడ మనం టిక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్ గా క్రాస్ వస్తుంది అంటే హైడ్ అయిపోయిందని. ఇప్పుడు ఇది కూడా ఈ సర్కిల్ ఉంది కదా, దీన్ని కూడా హైడ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ పెడతాను నేను, అది కూడా హైడ్ అయిపోయింది చూసారా. మళ్ళీ మీరు విజువల్ కావాలంటే రెండు అలా నేను చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ సెలక్షన్ పెయిన్ అండి, సెలక్షన్ పెయిన్ అది. నెక్స్ట్ అలైన్ అని ఉంది. అలైన్ అంటే ఏంటంటే అలైన్ మనకి అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్ అన్ని ఉంటాయి. అది ఎప్పుడు అంటే సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేస్తేనే అది అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ పెట్టాను నేను. ఇప్పుడు చూడండి అలైన్ వచ్చేసరికి అన్ని హైలైట్ లో ఉంటాయి. ఈ రెండింటిని సెలెక్ట్ చేయాలి, ఈ రెండు ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తేనే అలైన్మెంట్ అనేది మీకు హైలైట్ అవుతుంది, గ్రూప్ హైలైట్ అవుతుంది, రొటేట్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అలైన్ లోకి వెళ్తే అన్ని హైలైట్ అయినాయి. ఇప్పుడు అలైన్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది చూడండి, అలైన్ లెఫ్ట్ అన్నాను ఆల్రెడీ లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు అలైన్ సెంటర్ అంటాను, సెంటర్ కి వచ్చింది చూసారా. అలైన్ రైట్ అంటాను, రైట్ కి వచ్చింది చూసారా. ఇప్పుడు అలైన్ టాప్ అంటాను, అలైన్ టాప్ చూసారా. అలైన్ టాప్ అంటే బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్ళింది. మళ్ళీ అలైన్ మిడిల్ అంటాను, మిడిల్ లోకి వచ్చింది. అలైన్ బాటమ్ అంటాను, బాటమ్ లోకి వస్తుంది చూసారా. ఎలా కావాలంటే మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓకే డన్, ఇది అయిపోయింది. ఇప్పుడు అలైన్ నేర్చుకున్నాం, ఇప్పుడు గ్రూప్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ రెండు ఉంది, దీన్ని ఏం చేస్తానంటే నేను సైజ్ డిక్రీజ్ చేస్తాను, 2 వీల్స్ లా చేస్తానండి, వీల్స్ లా చేస్తాను. కంట్రోల్ డి అంటే డూప్లికేట్ వస్తుందండి, సేమ్ అదే ఇమేజ్ డూప్లికేట్ వస్తుంది కంట్రోల్ డి అంటే. సో ఇప్పుడు నేను 2 ఇమేజెస్ చేశాను, మొత్తం 3 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇది ఎలా ఉందంటే ఒక బస్ వేలో కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఇలా తీసుకొని ఇలా పైకి లేపితే ఏమవుతుంది, ఓన్లీ టాపే వెళ్తుంది. కానీ నాకు ఏం కావాలంటే ఇవన్నీ కలిపి ఒక ఇమేజ్ లో తయారవ్వాలి అన్నప్పుడు మనం గ్రూప్ అనేది సెలెక్ట్ చేయాలి. అది ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే టోటల్ గా అన్ని ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేయాలి, దీన్ని సెలెక్ట్ చేయాలి, దీన్ని మళ్ళీ దీన్ని, ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తేనే గ్రూప్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ లో చూడండి, గ్రూప్ అన్నాం అనుకోండి అంత కలిపి ఒక ఇమేజ్. ఇప్పుడు చూడండి నేను సింపుల్ గా ఇది నేను మూవ్ చేస్తే మొత్తం టోటల్ గా మూవ్ అవుతుంది చూసారా. సో అలా నేను ఇమేజెస్ అన్నిటిని కలిపి గ్రూప్ చేశాను. మళ్ళీ మీరు అన్గ్రూప్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ అనండి టోటల్ గా. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది చూస్తే పైకి చూసారా టాప్ ఒకటి వచ్చేసింది. నేను గ్రూప్ అన్నాను కాబట్టి గ్రూప్, మళ్ళీ గ్రూప్ అంటాను. మళ్ళీ గ్రూప్ అంటే మీరు అన్నిటిని సెలెక్ట్ చేసుకొని పని లేదు, ఇలా అన్ని సెలెక్ట్ చేస్తే చూడండి జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేయండి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ అనండి. గ్రూప్ అంటే ఆటోమేటిక్ గా గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు అంతా కలిపి ఒక ఇమేజ్ చూడండి చూసారా. సో అలా ఇప్పుడు పక్కన రొటేట్ ఉంది, రొటేట్ అంటే ఏంటంటే ఆ ఇమేజ్ ఎలా కాంటే అలా చూడండి చూసారా, 90 degrees రొటేట్, 90 degrees ఫ్లిప్, వెర్టికల్, హారిజాంటల్, ఇవన్నీ కూడా ఎలా కావాలంటే అలా మీ ఇమేజెస్ మీరు మార్చుకోవచ్చు, తిప్పుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ అంటే అరేంజ్ గ్రూప్ అండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ మొత్తం పేజ్ లేఅవుట్ ట్యాబ్ మొత్తం చెప్పేశానండి ఈరోజు. ఓకేనా. దీని మీద ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ చాట్ బాక్స్ లో. మీరు ప్రింట్ ఆ నిలువుగా తీయాలి అనుకుంటే
పేజ్ ఓరియంటేషన్ లో ఇదిగోండి ఓరియంటేషన్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్రేట్ అని పెట్టండి. పోర్ట్రేట్ అని పెడితే నిలువుగా వస్తుంది. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మార్జిన్స్ అన్నారండి. మార్జిన్స్ అంటే మీకు మార్జిన్ అంటే ఏంటి? మీరు ఎగ్జామ్ లో మార్జిన్స్ గీయండి అంటే ఏం చేస్తారంటే 10th క్లాస్ వరకు మీరు ఏం గీసారు? మార్జిన్స్ అంటే పేపర్ బార్డరే కదండి. ఎవరు అడిగారు డౌట్? మార్జిన్స్ అదేనండి, మార్జిన్స్ అన్నారు ఎవరు? మార్జిన్స్ గెలాక్సీ M10 అంట. అమ్మ గెలాక్సీ M10 గారు, మేము అలా పిల్ల అయిపోతున్నాం, మీరు మార్చుకోండి కొద్దిగా. గెలాక్సీ M10 అంటే బాగోదు కదా, మీరు కొంచెం మార్చండి. సో డౌట్స్ ఏమున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.